పెట్టుకున్నది కాదు. మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్పండి. పాపినీడు. తండ్రి పేరు? సర్వారాయుడు. అది కూడా ఆయన తగిలించుకున్నదేనా? ఆయనకంత కర్మ పట్టలేదు. ఏ, కొడుక్కే 2 పేర్లున్నప్పుడు అతన్ని పుట్టించిన తండ్రికి 4 పేర్లుండాలే. ఆయన స్వతంత్రానికి ముందు పుట్టడం వల్ల ఒక్క పేరుతోనే గట్టెక్కిపోయాడు. తెల్లవాడి పాలనలో చదువుకు, ఉద్యోగానికి, బతకడానికి కులం, మతం అడ్డొచ్చేవి కాదుగా. మీది ఏ మతం? అన్ని మతాలు నావే. అదెలా సాధ్యం? ఒక మనిషికి ఒకే మతం ఉంటుంది. ఎందుకు సాధ్యం కాదు? మీరు మీ తల్లికి కొడుకుగా, భార్యకు భర్తగా, కూతురికి తండ్రిగా అందరినీ ఆదరించడం లేదు. ఇది అంతే. నేను హిందువుగా పుట్టాను, ముస్లింగా అవతారం ఎత్తాను, క్రిస్టియన్గా బతుకుతున్నాను. మీరు ముద్దాయిగా వచ్చారు గాని మత ప్రవక్తగా కాదు. ఉపన్యాసాలు ఆపి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. ముద్దాయిగానైనా ఇన్నాళ్లకు తోడబుట్టిన చెల్లెలితో మీరు అనిపించుకునే గౌరవం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. కులం విషయంలో మీరు నేరం చేశారు, అవునా? కాదు, నేను అబద్ధం ఆడానే గాని నేరం చేయలేదు. దేశ ప్రజలందరి శ్రేయస్సు కోసం కృషి చేయవలసిన ప్రభుత్వం కులమతాల పేరుతో కొందరిని గాలి కొదిలేసిన, నన్నే నమ్ముకుని వచ్చిన భార్యను అలా వదిలేయలేక కూటి కోసం కులం పేరు అబద్ధం ఆడాను. ఆత్మరక్షణ కోసం హత్య చేసిన తప్పు కాదంటారే, మరి ఒక కుటుంబం బతకడం కోసం నేను అబద్ధం ఆడితే అది నేరం ఎలా అవుతుంది? మీరు చేసింది నేరం అవునా కాదా అని నిర్ణయించేది వారు, మీరు కాదు. కోపడకండి సార్, నా వాదన వినవలసిన బాధ్యత మీకుంది. ఒక్క అబద్ధం ఆడటమే నేను చేసిన ఘోరమైన నేరమైతే ఎలక్షన్లకు ముందు నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేసే నాయకులు తీరా మంత్రి అయ్యాక ఒక్క పని చెయ్యకపోతే అది అబద్ధాల బతుకు కాదా? అది తప్పు కాదా? మరి ఏనాడైనా ఏ మంత్రికైనా అతడి అబద్ధాల బుద్ధికి మీరు శిక్ష వేశారా? చెప్పండి. అది ఇక్కడ అనవసరం. కాదు, అవసరం.